ఈరోజు యేసుక్రీస్తు గారు యూదుల రాజుగా, గొప్ప దేవుడుగా, ఆయన మరణానికి ముందు ఒక గొప్ప విందు జరగటం కోసం, అంటే ఆయన ప్రాణాన్ని ఇవ్వటం కోసం గాడిద మీద ఎక్కి రారాజుగా ఆయన రాజ్యంలోకి వస్తాడండి. ఆయన రాజ్యంలోకి రావటమే కాదు, ఆయన ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధపడ్డాడు. ఈరోజు ఈ విషయం మనకు అందరికీ తెలుసు, కానీ అనేక మందికి తెలియదు. ఈరోజు యేసుక్రీస్తు గారంటే ఒక మతం మాత్రమే, మతంగానే చూసుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు అంటే చెప్పిన మాట ఏంటంటే, మనిషిని మతంగా చూడొద్దు, హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బుద్ధుడిగా చూడొద్దు, మనిషిగా చూడమని ఈ బైబిల్ చెప్పింది, యేసుక్రీస్తు చెప్పాడండి. ఈరోజు అనేక మందికి క్రీస్తు గొప్పతనం తెలియక ఆయన మనందరి కోసం, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చాడు. ఈరోజు మనము ఒక తోడు, అంటే మనకు ఒక భాగస్వామిగా ఒక వ్యక్తిని లేదా ఒక స్త్రీని ఎంచుకునేటప్పుడు మంచివారిని ఎంచుకుంటాం, నీతిమంతులను ఎంచుకుంటాం, లేదా మంచి గొప్పగా ఉన్న వాళ్ళని ఎంచుకుంటాం. అదే ఈ లోకంలో ఉన్న వ్యక్తి కోసమే మనం అంత చేస్తే, ఈ లోకంలో ఉన్న మనల్ని కాపాడే దేవుడు ఎంత నీతిమంతుడిగా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి, ఎంత పరిశుద్ధుడిగా ఉండాలి, అలాంటి వాడిని దేవుడిగా ఎంచుకోవాలి కదా. ఆయనే యేసుక్రీస్తు వారండి. మన ప్రాణాలు మన కోసం, మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టింది పరిశుద్ధుడు, నిష్కల్మంచుడు, గొప్పవాడు. ఎవరు ప్రాణం పెట్టినంతగా మన కోసం యేసుక్రీస్తు గారు మాత్రమే ప్రాణం పెట్టాడండి. ఆయన ప్రాణం పెట్టిన విధంగా ఎవరూ పెట్టలేదు. ఎందుకంటే నీతిమంతుడు కాబట్టి, నిజమైన దేవుడు కాబట్టి. మనం పాపం చేశాము, మన పాపాల నిమిత్తం ఎవరొచ్చి ప్రాణం పెట్టలేరు, మన సొంత వారే పెట్టలేరు. అలాంటి వారు, పెట్టని వారు యేసుక్రీస్తు ఈరోజు ప్రాణం పెట్టాడండి. ఆయన ప్రాణం పెట్టి 3వ రోజు తిరిగి లేచాడు మన గొప్ప దేవుడు. అలాగా తిరిగి లేచి మన కోసం, మన బ్రతుకులు మార్చడం కోసం అనేక మందికి 3వ రోజు లేచి కనిపించాడండి. అలాగా అలాంటి దేవుడు, అలాంటి మనిషి, అలాంటి నీతిమంతుడు ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడైనా చూసామా? ఎక్కడైనా తెలుసుకున్నామా అంటే ఎక్కడా లేదండి. ఈ లోకంలో మనం ఎంత గమనిస్తే అందరూ మనుషులు బ్రతుకులు మార్చిన వాడు ఎవడు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ చాలా మంది ఉన్నారండి. చాలా మంది మహనీయులు ఉన్నారు. అలాంటి వాళ్ళే గొప్పవారు గాంధీ గారు, లేదా అంబేద్కర్ గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే 100 మందిలో టాప్ 100 మందిని తీస్తే దాంట్లో మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఉన్నారండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. వెళ్ళి గూగుల్లో వెతికితే ఎంతమంది మనుషులు మార్చారు, ఎంతమంది ఆలోచనలు మార్చారు, ఎంతమంది తలంపులు మార్చాడు. ఎంతో గొప్పగా ఉన్న వ్యక్తి దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు అని గూగుల్లో ఎతికినా ఉందండి, బైబిల్లో ఎతికినా ఉంది. నిజమైన జీవితాల్లో ఎంతో మంది బ్రతుకులు మారాయి. త్రాగుబోతు వారు మారారు, ఎంతో మంది తిరుగుబోతు వారు మారారు, గంజాయి వారు మారారు, ఎంతో మంది తప్పులు చేసేవారు మారారు, రౌడీలు సైతం మారారు. ఈరోజు క్రీస్తును నమ్మబట్టే మారారండి. ఈరోజు అనేక మంది తెలియక ఏదో ఇక్కడ మతం ఉంది అనుకుంటారు. మతం కాదండి, యేసుక్రీస్తు ఒక మార్గం, పరలోక రాజ్యానికి తీసుకెళ్లే ఒక గొప్ప మార్గం అండి. ఆ మార్గం కోసం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎంతమంది చూస్తూ ఉన్నారండి. మతంగా చూడొద్దండి, బైబిల్ చెప్పింది మనిషిగా చూడమంటుంది. మేము మనిషిగానే ప్రతి ఒక్కరికి సువార్తను అందిస్తున్నాం. ఈరోజు మనిషిగానే ప్రతి ఒక్కరికి మా సొంత ఖర్చులతో అనేక మందికి దేవుని వాక్యాన్ని పంచుతున్నాం. ఈరోజు ఎంతమందికి తెలుసు నిజమైన దేవుడు గొప్పతనం, ఆయన గుణ లక్షణాలు, ఆయన గొప్పతనం. క్రైస్తవులు అనుకుంటున్నాం, మనం ఎంతమంది తెలుసుకుంటున్నాం, ఎంతమంది బాప్తీసాలు తీసుకొని ఆయన వెంబడి ఆచరిస్తున్నాం, ఫాలో అవుతున్నాం. మనము తెలుసుకోవాలి. ఈరోజు అనేక మందికి మన మార్గంలో, మన నడవడికలో, మన బ్రతుకులో, మన తలంపుల్లో యేసుక్రీస్తును చూపించుటాగులా మనమందరం బ్రతకాలండి. అది ఏ రోజు సాధ్యమైందంటే మనం ఈ రోజు మనం తెలుసుకుంటేనే మనకు సాధ్యమైంది. అనేక మంది ఈరోజు క్రీస్తుని మతంగా చూడొద్దు, మంచి వ్యక్తిగా చూడండి. బ్రతుకులు మారతాయి, ఆలోచనలు మారతాయి, తలంపులు మారతాయి. మన బ్రతుకుల్లో ఉన్న గొప్ప దేవుణ్ణి తెలుసుకొని, మనం మంచి లక్షణాలను తెలుసుకొని ఈ రోజు నడుచుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థించుకుందాం. అందరూ అక్కడ ఉన్న వాళ్ళు మోకరించే వాళ్ళైతే మోకరించండి, ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ మోకరించారా? మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా కోసం మీ కుమారుని భూమి మీదకు పంపించి
మా కోసం ప్రాణం పెట్టించి మా కోసం ఎన్నో అవమానాలు చెందించి ఎన్నో తప్పుళ్ళు చేసిన మా బ్రతుకుల కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు తండ్రి. ఈరోజు యేసుక్రీస్తుని ఎంతో మంది ఎరగక బ్రతుకుతూ ఉన్నారు. కానీ నిజమైన దేవుడు ఆయన తెలుసుకునేలాగున మా నుంచి, మా ఆలోచనల నుంచి, మా బ్రతుకుల నుంచి అనేక మందికి మాదిరిగా ఉండేలాగున సహాయం దయచేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపాడండి తండ్రి. ఈ లోక అధికారులు, మా దేశ అధికారుల నుంచి, మా రాష్ట్ర అధికారుల నుంచి ప్రతి ఒక్కరిని కాపాడండి తండ్రి. మా దేశ ప్రధాని గారిని కాపాడండి తండ్రి. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కాపాడండి తండ్రి. మా రాష్ట్ర నాయకులను కాపాడండి తండ్రి. మా లోకల్ నాయకులను కాపాడండి తండ్రి. మా పొదుల్ని కాపాడండి తండ్రి. మాలో ఉన్న మా కుటుంబాలను కాపాడండి తండ్రి. ఇక్కడున్న ప్రతి కుటుంబం తండ్రి, హిందూ లేదు, ముస్లిం లేదు, క్రైస్తవులు లేడు, బుద్ధులు లేడు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఉంచండి, కాపాడండి తండ్రి. వాళ్ళ కుటుంబాలను వాళ్ళని ఆదరించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజు మీ కుమారుడు లాంటి గొప్ప వ్యక్తిని మేము పరిచయం చేయడానికి వచ్చాము. ఆ పరిచయం ఈ రోజు అందరికీ తెలియలాగున ఈ మార్గం, ఈ పొదులు అనేక మందికి మాదిరికరంగా మీ కృపలో మీ బిడ్డలుగా మేము బ్రతుకులాగున మేము తెలుసుకుని అనేక మందిని మార్చులాగున మాకు సహాయాన్ని దయచేయమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. యూదుల రాజుకి జై. యూదుల రాజుకి జై. యేసుక్రీస్తు గారికి జై. థ్యాంక్ యూ సో మచ్.